నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. అప్పటి ప్రభుత్వం అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినందుకు గాను ఇటు రాజ్ కసిరెడ్డి అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు కోర్టు రిమాండ్ విధించింది. అందులో భాగంగానే రిమాండ్ ఖైదీగా ఇద్దరికి కూడా 2 నెంబర్లు కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంట్రాగేషన్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు విచిత్రంగా బిహేవ్ చేశారని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. నిన్న మనం చూసాం పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జైలుకు వెళ్ళి ఒకసారి చూసి రావాలనిపిస్తుంది అని మాట్లాడిన విధానంతో అసలు ఒక బాధితయుతమైన పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే పోలీస్ అధికారులతో కావచ్చు, అలాగే ఇంట్రాగేషన్ అధికారులతో కావచ్చు ఆయన కొంచెం దురుసుగా కూడా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధిని, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఎట్టకేలకు ఇద్దరు కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ అరెస్ట్ అయితే అయ్యారు. చివరికి ఇద్దరికి కూడా చెరొక నెంబరు పక్క నెంబర్లే కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే పక్క రూములు కూడా అంటున్నారు. ముఖ్యంగా కసిరెడ్డి సంగతి పక్కన పెడితే పిఎస్ఆర్ ఆంజనేయుల విషయానికి వస్తే నిన్న గవర్నమెంట్ పోస్ట్ లో ఉన్నారు, అంటే పోలీసులతో నాకేంటి అన్నట్టు ఆ విధంగా ఆయన అధికారులకు కూడా ఆన్సర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాటలు, వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన చాలా విచిత్రాలుగా అనిపిస్తుందమ్మా. ఒక డీజీ క్యాడర్ పోలీస్ అధికారి మాట్లాడాల్సిన పరిపక్వత ఆయన మాటల్లో కనపట్టలేదు. దుందుడుతనం, తెంపరితనం, తర్వాత ఇంకా ఒక అల్లరి చిల్లరి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఒక డీజీ లెవెల్లో ఆఫీసరు ఒకసారి లోనికి వెళ్ళి వస్తే చూసి వస్తానంటానికి జైలు గురించి ఆయన ఇంతవరకు చూడలేదా, జైలు లైఫ్ ఎట్టా ఉంటుందని. ఒకవేళ ఆయన కనుక నిజంగా అట్లాంటి కోరుకుంటే ఇంత నేరం చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. సంగారెడ్డిలో జైల్లో పేమెంట్ ఇస్తే కనుక ఆ జైల్లో పెడతారు, పెట్టి జైల్లో పెట్టే ఫుడ్, జైల్లో పెట్టే మాన్యువల్ అంతా ఉంటుంది. అంటే ఒక హోటల్కి వెళ్ళినట్టు. సంగారెడ్డిలో పేమెంట్, ఒక పురాతనమైన జైలు ఉంది. దాన్ని ఏం చేశారంటే పోలీస్ అధికారులు, జైలు అధికారులు దాన్ని అట్ట పాడుపెట్టడం ఎందుకు? ఎవరన్నా గనక జైల్లో ఇట్లాంటి కోరికలు కనుక ఉంటే, క్రేజీ కోరికలు ఉంటాయి కదా జైల్లో ఉంటే ఎలా ఉంటుంది అని, దానికోసం ఇంత ఎందుకు ఆయన బహిరంగంగా ఒక నిజమైన జైల్లోకి వెళ్ళి ఆ రిమార్క్ పట్టడం లేకపోతే శిక్ష పట్టడం? అదే కనుక ఆయన కోరిక అయితే రోజుకి 300-400 తీసుకుంటారు సంగారెడ్డిలో. జైల్లో పొద్దున్నే వెళ్ళిపోవాలి, టిఫిన్ టైంకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ జైలు టిఫిన్ పెడతారు, మళ్ళీ అవ్వగానే ఆ సెల్లో పెడతారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి పిలుస్తారు, పెడతారు భోజనం, ప్లేట్ లోపలికి తోస్తారు, తినొచ్చు. అక్కడ ఇచ్చే దుప్పట్లో సాప, జైలు స్టాండర్డ్స్ ఏముంటాయో అవే ఉంటాయి. అట్లా 2-3 రోజులు ఉంటే కోరిక తీరిపోతుంది. మేము కూడా జైల్లో ఉండాలని. దీనికోసం ఈయన ఆ కోరిక తీర్చడం కోసం ఇట్లాంటి ఒక నేరం చేసి ఎక్కడా లేని డీజీ క్యాడర్ అధికారి వెళ్ళి జిల్లా జైల్లో 7, 8, 14 కేటాయించారు నిన్న ఆయనకి. అంతకుముందు వెళ్ళిన కసిరెడ్డి రాజకీయమో 7, 8, 1, 3 కేటాయించారు. ఇద్దరికి సాలిటరీ సెల్స్, అంటే ఒంటరిగానే, అంటే వీళ్ళకి భద్రతా దృష్ట్యా ఇంకెవరితో అన్న ప్రమాదం ఉంటుందేమోనని ఒంటరి సెల్లో పెట్టారు. గతంలో వంశీకి కూడా అలాగే పెడితే ఆయన ఏమన్నాడంటే, నేను ఒక్కడిని ఉండలేకపోతాను, తోడు ఎవరన్నా ఇంకొక జైలర్, ఒక ఖైదీని పెట్టమన్నాడు. తర్వాత నాకు కూడా కాస్త తోడుగా ఉంటాడు, నడువు నొప్పి ఉంటుందని. అయితే ఈయన విచిత్రం ఏంటంటే సంధ్యావందనం తీర్చుకోవటానికంటే ఆ వస్తువులన్నీ పట్టుకుని వెళ్తున్నాడంట లోపలికి. అసలు అంత డీజీ అధికారి అయ్యుండి అసలు మొలతాడు కూడా ఉన్నవారు లోనకి పంపించేటప్పుడు సబ్ జైల్స్లో ఇటులో. అంటే వీటితో ఏమైనా సూసైడ్ చేసుకుంటారని ఎట్లాంటివి ఉంచరు. ఆయన ఈ పూజా సామాగ్రి పట్టుకెళ్ళే అంత భక్తుడే అయితే అసలు ఆ ఆడపిల్లని తీసుకుని బొంబాయి నుంచి ఇలాంటి ఘోరమైన పని ఎట్లా చేశాడు? నాకు విచిత్రంగా అనిపిస్తుంది. సంధ్యావందనం తీర్చే వ్యక్తులు కొంచెం పద్ధతిగా ఉంటారు, ఒక భక్తి, తర్వాత వాళ్ళ జీవన విధానం కూడా ఒక క్రమశిక్షణయుతంగా ఉంటుంది, ఒక భక్తి పరంగా ఉంటుంది. అట్లాంటి ఆడపిల్లని 42 రోజుల పాటు తీసుకొచ్చి ఆ కొండల గుట్టల్లో ఉండే ఒక సాలిటరీ గెస్ట్ హౌస్లో వాళ్ళ తల్లిదండ్రిని పెట్టి వాళ్ళకుండ గ్యాడ్జెట్స్ అన్ని లాగేసుకుని వాళ్ళని అనేక విధాలు హింసించి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఆమె మీద దౌర్జన్యం చేయించి, మరి ఈ పనులన్నీ ఎలా చేయించాడో నాకు అసలు అర్థం కాల. తర్వాత జైలు సిబ్బంది డెఫినెట్గా వాళ్ళని సెల్లోకి పంపేటప్పుడు చెక్ చేసి పంపుతారు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళడానికి లేదు. నిన్న సిఐడి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాత్రం దూకుడుగా దీంట్లో నుంచి దిగి వెళ్ళి ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసులో వెళ్ళి చైర్లో కూర్చోవడానికి వెళ్తున్నాడా అన్నంత ధీమాగా వెళ్ళాడు, రాజస్యంగా. ఆయన వెళ్తుంది ఏంటి, ఒక నిందితుడిగా ఇంట్రాగేషన్ ఎదుర్కోవటానికి వెళ్తున్నాడు. ఇంకా నయం అక్కడికి వెళ్ళి ఆ సీట్లో ఉన్న అధికారిని యువతలకు రమ్మని ఈయన ఇటు కూర్చోలా.
కూర్చునే తీరులోనే ఉన్నాడు. ఆయన తీరు ఏమనుకుంటున్నా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, నేను ఇంకా సిఐడి డీజీగా ఉండానన్న ప్రవర్తనే కనపడుతుంది ఆయన దగ్గర. తర్వాత నన్ను ఎందుకు పిలిచారో నాకేం సంబంధం అంటాడంటే ఈ కేసుతో. ఇప్పుడు నీ కింద పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ రిటర్న్గా ఇచ్చాడు, పలానా ఆయన ఆదేశాల ప్రకారం నేను బొంబాయి వెళ్ళాను, కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా ఆయన రిటర్న్గా ఇచ్చిన తర్వాత నాకేం సంబంధం లేదని అడగటం అంటే కాంతిరాణ టాటాకి నేను జస్ట్ చెప్పాను, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తే నాకెలా తెలుస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడచ్చు. కానీ అంతకన్నా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు ఎక్కడ సీఎంఓ ఆఫీసులో కూర్చున్నాడు ఇతను, వీళ్ళని పిలిపించాడు, వీళ్ళు వచ్చారు, ఎట్ ఎ టైం ఎంతసేపు ఆ ఫోన్లన్నీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. తర్వాత ఇతను ఏం ఆదేశాలు ఇచ్చాడు, తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు, అక్కడ పోలీస్ అధికారులని ముందు నుంచి అలర్ట్ చేశాడు. తర్వాత కేసు 2వ తారీఖున రిజిస్టర్ అయితే 1st తారీఖునే ఈయన ఆఫీస్ నుంచి ఎయిర్ టికెట్లు, మళ్ళీ మామూలుగా రైలు టికెట్లు కాదు, అంత ఆగమేఘాల మీద తీసుకురావాలి. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక స్పెషల్ టాస్క్గా ఇచ్చాడు. కాబట్టి నేను కనుక ఇది చేసేస్తే డీజీపీ అయిపోతానేమోనని. అంటే ఎట్లా అంటే ఆయన ఆదేశం ఇచ్చడం ఆలస్యం, నేను చేసేయటమేనన్న దృక్పథంతో వ్యవహరించాడు అతను. అది అట్లా కూడా అంత పెద్ద ఆఫీసర్స్ ఎవరు కూడా చెయ్యరు కూడా. అందులో అవతల లేడీ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో ఆయా పోలీసు అధికారులు బాధ్యత వహించాల్సి వచ్చింది. గతంలో ఐఏఎస్లు కూడా వాళ్ళ తండ్రి, ఇప్పుడు ఈయనేం చిన్న వ్యక్తి కాదు కదా, కొత్తగా సర్వీస్లోకి రాలైనా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్ల గతి ఏమైందో ఆయన చూసిన వ్యక్తి. మరి వాళ్ళ నిన్న పోలీస్ అధికారుల్ని రివర్స్గా ప్రశ్నించటం అంటే ధిక్కారంగా, మీరేంటి అడిగేది, నేనేం చెప్పాలి, నాకు అసలు ఆ కేసుతో సంబంధం లేదు, నన్ను సంబంధం లేనాడిని నన్నెందుకు పిలిచారు, అసలు నాకు సమన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నా అంట. అట్లాంటప్పుడు అసలు నీకు ఏం రావాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని కోర్టులోనే సవాల్ చేయాల్సింది. నాకు అసలు సంబంధం లేదు, నన్ను పిలిచారు కాబట్టి ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారు. నిన్న ఈయన చెప్పాడు కదా రాజ్ కసిరెడ్డి ఆడియో రిలీజ్లు ఇచ్చాడు కదా, నేను కనుక వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారు, నేను వెళ్ళటం లేదు, కాబట్టి నేను పూర్తిగా ఒక కోర్టు నుంచి సరైన ఆదేశాలు వచ్చే వరకు నేను పోలీసు ముందుకు వెళ్ళనని కూడా చెప్పాడు. వెళ్ళాడు కానీ హైకోర్టు వాళ్ళు వాయిదా వేశారు, మేము ఇప్పుడేమి ఇవ్వలేము, నెక్స్ట్ వీక్ రాక నన్ను ఉంచుతారో లేపుతారో అన్న భయానికి తను పోలీసులకి వచ్చేసి లొంగిపోయాడు. అంటే లొంగిపోవటం అంటే విచారణకు హాజరయ్యాడు. జైల్లో సదుపాయాల గురించి కూడా రాజ్ కసిరెడ్డి తనకు కొన్ని సదుపాయాలు కావాలని అడిగారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు ఎలాంటి సదుపాయాలు వద్దని చెప్పారు అని కూడా అంటున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు మంచి హుషారుగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు మనిషి. కాబట్టి ఆయనకు నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఉన్నాయని మనం అనుకోలేము. నిన్న ఆయన నడిచిన తీరే తెలుస్తుంది కదా, చాలా బ్రహ్మాండంగా నడిచాడు. కాబట్టి ఇతనికి ఏంటంటే నడువు నొప్పి అన్నాడు. నడువు నొప్పి అంటే ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అంత కాన్ఫిడెన్స్ ఏంటంటారు? అది ఇప్పుడు ఆయనకు చిన్న క్రేజీ కోరిక ఉందని చెప్తున్నాడు కదా, నేను ఒకసారి జైల్లోకి వెళ్ళొస్తే ఎట్లా ఉంటుందో చూద్దామని నేను ముందస్తు బెయిల్కి అప్లై చేయలేదు మిగిలిన ఇద్దరులాగాను, ఆ అనుభవాన్ని చూడాలనుకున్నాడు అనిపిస్తుంది నాకు. అట్లాంటి కొన్ని క్రేజీ ఆలోచనలు ఉంటాయి, కొంతమంది వాళ్ళే సంఖ్యలు వేసుకుంటారు, అట్లా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈయనకి ఈ కోరిక ఉంది కానీ మరి ఆయనకి ఎవరన్నా చెప్పిన వాళ్ళు లేరు. సంగారెడ్డిలో ఇట్లా 200-300 ఇస్తే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం హోటల్ రూమ్ కట్టినట్టు కట్టాలి. ఒకవేళ 10 రోజులు ఉండదలుచుకుంటే 300 చొప్పున 3000 కట్టేశారనుకోండి, మీకు 10 డ్రెస్ కూడా ఆ డ్రెస్ వేస్తారు, నంబర్ ఇస్తారు అక్కడ, ఒక డమ్మీ నంబరు. సేమ్ డిటో పోలీస్ మాన్యువల్లో ఏముంటాయో అదే ఫుడ్, అంతే క్వాంటిటీ, వెయిట్ కూడా సపోజ్ 150 గ్రాముల పప్పు, 250 గ్రాముల రైసు, 50 మిల్లీలీటర్ల మజ్జిగ, ఇలా ప్రతిదీ కూడా అసలు డిట్టో వాతావరణం. అది పోలీస్ బిల్డింగ్, అది జైలు బిల్డింగే కదా, పాత బిల్డింగు. అక్కడ ఇచ్చే సాప్ ఎలా ఉంటుందో అదే కొంతమంది ఆస్వాదిస్తానికి వెళ్తారు. అట్లాగే ఈయనకి అట్లాంటి కోరుకున్నప్పుడు మొన్న మొయినాబాద్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. ఆయనకు 2.5 ఎకరాల్లో గెస్ట్ హౌస్ ఉందంట. కొన్న తర్వాత అసలు పంచాయతీ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోకపోతే పంచాయతీ వాళ్ళు వెళ్ళారంట, ఏంటి పర్మిషన్ లేకుండా మీరు కడుతున్నారని, ఇది ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్ అని చెప్పారంట. చెబితే వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఏపీ పోలీసే కాపలా. అక్కడ మొయినాబాద్ అమ్డాపూర్ అని ఒక విలేజ్లో ఆ సర్వే నెంబర్లో కట్టాడు. అట్లా అది కోరుకున్నప్పుడు మొన్నట్రాక ఫ్రీగా ఇంట్లో ఉండే బదులు సంగారెడ్డి కనుక పోలీసు ఆ జైల్లో ఉన్నారని పాత జైలు అది అబండన్ చేశారు, వేరే కొత్త జైలు కట్టి ఈ బిల్డింగ్ని ఒక మాన్యుమెంట్గా ఉంచారన్నమాట, ఒక చారిత్రక భవనంగా. ఖాళీగా ఎందుకు ఉంచాలి? కొంతమంది ఇలా క్రేజీ ఆలోచనలు వచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్కి,
అట్లా అని అన్నమాట. నిన్న ఆయన బాగా ఫిట్గా ఉన్నాడు కాబట్టి ఇదిగానే ఉంది. అంతెందుకు బోరుగడ్డ అనిల్ కూడా బ్రహ్మాండమైన ఫిట్నెస్లో వెళ్ళాడు. ఇప్పుడు ఆయన 30 కిలోలు తగ్గిపోయానని చెబుతున్నాడు. మరి ఎన్నాళ్ళైంది, నెల రోజులు అయిందేమో అరెస్ట్ అయ్యి. 1 monthలో 30 కిలోలు తగ్గిపోయాయని ఆయనే చెబుతున్నాడు. అంటే అట్లా ఈయన కూడా ఏంటంటే ఇంకా కొంచెం ఫిట్నెస్ వస్తుంది. ఇంట్లో ఉంటే ఎంతైనా ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా డైటింగ్ అంత చేయలేరు కదా. అదే కనుక డిస్ట్రిక్ట్ జైల్స్లో కానీ సెంట్రల్ జైల్స్లో కానీ మాన్యువల్ ప్రకారం ఇస్తారు. సాయంత్రం పలానప్పుడు 2 బిస్కెట్లు, 1 టీ. క్వాంటిటీ కూడా ఇళ్లలో అంత చిక్కదనం 3 రోజెస్ ఛాయ్ ఉండదు. మాస్ టీ పొడి వేసి కాస్తారు, అయ్యిస్తారు. అప్పుడు ఏమవుద్దంటే కొంచెం హెల్త్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత కింద పడుకోవటానికి కూడా ఆయనకి పెద్ద అభ్యంతరం ఉంటుందని అనుకోను. ఎందుకంటే నిన్న బ్రహ్మాండంగా వెళ్ళాడు. ఆయన మాత్రం అడిగాడు, నాకు నడువు నొప్పి ఉందని. నడువు నొప్పి ఉంటే నీకు పాస్ట్ 1 year లోపల ఏదైనా మెడికల్గా నువ్వు చూపించుకుని కంప్లైంట్స్ ఏదైనా ఉంటే చెప్పమన్నారు. అట్ట కాని పక్షంలో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమన్నారు. తర్వాత ఈయన విషయంలో కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈయన గురించి చాలా స్పష్టంగా రాశారు. ఈయన చాలా విధాల దుర్వినియోగం చేశాడు, పోలీసు అధికారులని కీలుబొమ్మల కింద వాడుకున్నాడు, ఆ అమ్మాయిని చాలా అరాచకమైనటువంటి వేధింపులకి గురి చేశాడు, తల్లిదండ్రులు వాళ్ళు ముసలాళ్ళైన తల్లిదండ్రులు కూడా వేధించాడు, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశాడు. అసలు అది అక్రమ కేసు. కుక్కల విద్యాసాగర్లో కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులో మళ్ళీ అక్రమ అరెస్టు, అక్రమ నిర్బంధం, వేధింపులు ఇవన్నీ కూడా చేశాడు అని చాలా స్పష్టమైన. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక పోలీస్ అధికారి ఇంత అధికార దుర్వినియోగం చేసి ఒక పోలీసు శాఖ మొత్తానికి అప్రదిష్ట తీసుకొచ్చాడు కాబట్టి అందరూ అట్లాంటి వాళ్ళు లేరు, ఇది తులసి వనమేను, ఎక్కడన్నా గంజాయి మొక్క ఉంటే ఉండొచ్చు, కానీ ఆ గంజాయి మొక్కని పీకి మేము బయటపడేస్తాము జనం అందరికీ చూపించి అనే ఒక దృక్పథం. ఎందుకంటే ఇతనితో పాటు ఇంకొక 3 IPS అధికారులు కూడా విక్టిమైజ్ అయ్యారు. అది వాళ్ళకి బాధ కలిగించే విషయం. వాళ్ళకి అసలు ఇందులో ఏ ఉద్దేశం లేదు, ఇతనికి ఉంది దురుద్దేశం. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఎవరినో బావ కళ్ళల్లో ఆనందం చూడాలని ముద్దు సీన్ అన్నట్టు సీఎం గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈయనకుంది. కానీ బలయింది ఇప్పుడు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఇలాంటి వాళ్ళు అయ్యారు, సత్యనారాయణ, వీళ్ళందరూ. ఇంకా IPSలు కాపోవచ్చు కానీ చాలామంది అధికారులు బలయ్యారు ఒక్క వ్యక్తి చేసిన తప్పు కూడా కాదు. అతను జైలుకి వెళ్ళాలంటే ఇంత నేరం చేయాలా? సింపుల్గా ఏదో ఒకటి చేసేనా వెళ్ళొచ్చు కదా, ఎవరినో చెంప మీద కొట్టినా జైల్లో వేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆయన చెబుతున్న రీజన్ కూడా సిల్లీగా ఉంది. నాకు ఇంత ఫిట్నెస్ ఉందని చూపించుకోవాలి, నేను నాకేం మీ పోలీసులు ఇవ్వకర్లేదు, అవి కూడా తీసుకెళ్ళకూడదు కదా. సంధ్యావందనం చేసి అంత నిష్ట నీ దగ్గర ఉంటే ఒక ఆడపిల్లని అట్లా వేధించమని ఏదైనా శాస్త్రం చెప్పిందా? నువ్వు ఒక మంచి కుటుంబంలో పుట్టి ఉంటావు, సంధ్యావందనంకి వెళ్తున్నావు అంటే మరి ఆ సంధ్యావందనం చేసే కుటుంబాల సంస్కారం ఒక ఆడపిల్లని ఆ విధంగా తీసుకొచ్చి వేధించమని అక్రమ కేసులు పెడితే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఆ పాపం నీకు తగిలేదు కదా. కాబట్టి ఆ అమ్మాయి చాలా మానసికంగా ధైర్యస్తురాలు. అమ్మాయి చదివింది డాక్టరు, చేస్తుంది యాక్టరు, కానీ ఆ అమ్మాయికి లా మీద బాగా అవగాహన ఉంది. వీళ్ళందరికన్నా కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాన్స్టిట్యూషన్ గురించి, IPC గురించి, వీళ్ళు చేసిన నేరాలు ఎలాంటి సెక్షన్ల కింద పెట్టాలో కూడా ఆ అమ్మాయే చెప్పింది. అంత ధైర్యస్తురాలు కాబట్టి తట్టుకుంది. కానీ ఇంకొక మనిషి ఎవరన్నా అయితే కనుక వీళ్ళు పెట్టిన వేధింపులకి 42 రోజులు అట్లా సాలిటరీగా ఉంచేటి ఒంటరిగా ఏదో సూసైడ్ చేసుకోవడానికి కొంతమంది పోలీస్ అధికారులే మానసిక ధైర్యం కోల్పోతున్నారు. అది కాబట్టి ఈయన చిన్న అధికారుల మీద చేసే బదులు అది రాజ్యాంగంగా ఆయన పోరాడాలి. అసలు యాక్చువల్గా నేను ఈ కేసులో లేకపోయినప్పుడు నన్ను ఎందుకు పిలిచారనేది పోలీస్ వ్యవస్థ మీదే ఇవాళ ఫైట్ చేసి తను రుజువు చేసుకోవాలి. పోలీసు శాఖ గొప్పదా, PSR ఆంజనేయులు గొప్పడా? చట్టం గొప్పదా, PSR ఆంజనేయులు గొప్పడా? రాజ్యాంగం గొప్పదా, PSR ఆంజనేయులు వ్యక్తిగా గొప్పడా అని తేలాలి ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.